బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకుడు ఆత్మహత్యయత్నానికి యత్నించాడు. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ మద్దతు ఇవ్వలేదని కాంగ్రెస్ నాయకుడు బంగారయ్య పురుగుల మందు సేవించాడు. వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు స్థానికులు. నాగర్ కర్నూలు మండలం శ్రీపురం గ్రామంలో జనరల్ రిజర్వేషన్కి కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు బంగారయ్య. ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, నరసింహారెడ్డికి మద్దతు తెలుపుతున్నాడని మనస్తాపం చెందాడు బంగారయ్య. పనిచేసేది గుర్తించాలని ఆలోచనతో చేసినాం. అది కాదు, చాలా మంది కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది. నాకు కూడా అలా జరుగుతుందనే ఆలోచనతో నేను చేసినాం. ఎమ్మెల్యే గారు కూడా మంచి వ్యక్తి. ఎమ్మెల్యే గారి గురించి నేను చెప్పలేను. ఎందుకంటే అది కొంతమంది ఎమ్మెల్యే చుట్టాల వల్ల కొంతమంది చాలా పార్టీలో సీనియర్లను కూడా భయపాఠం చేస్తారు. కాబట్టి నేను 35 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలి. రైట్గా నాగర్ కర్నూలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకుడు ఆత్మహత్యత్నానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ ఫోన్లైన్ అందిస్తారు. సాగర్, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకుడు ఆత్మహత్యత్నానికి ప్రయత్నించాడు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ చక్రి, నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీ శ్రీపురం గ్రామంలో సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో అయితే ఉద్రిక్తతలు చెలరేగాయనుకోవచ్చు. గ్రామానికి ఈసారి జనరల్ మహిళా రిజర్వేషన్ ఖరారు కావడంతో బీసీ వర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎవరైతే ఉన్నారో బొత్సు బంగారయ్య అనే వ్యక్తి తన సతీమణి గోవిందమ్మకు టికెట్ ఇవ్వాలని గత నెలల కొద్ది గురించి కూడా ప్రయత్నించినట్టు కూడా సమాచారం అందుతుంది. మొత్తానికైతే కూడా ఎన్నో సార్లు అభ్యర్థించినప్పటికీ కూడా తమ అభ్యర్థనను ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి, తర్వాత తన తనయుడైన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్టుగా కూడా తెలుస్తుంది. పార్టీ పెద్దలు గ్రామానికి చెందిన రెడ్డి వర్గానికి చెందిన నరసింహారెడ్డికి మద్దతు ఇస్తున్నారనే భావనతో ఆయన ఆవేదనకు చెందినట్టుగా కూడా తెలుస్తుంది. నిన్న సాయంత్రం ఏదైతే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోనే ఆయన ఒకసారిగా కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసినట్టుగా కూడా సమాచారం అందుతుంది చక్రి. మొత్తానికి అయితే కూడా ఇదంతా కూడా గమనించిన అక్కడ ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఉన్న వారంతా కూడా ఆయన్ను కాపాడి జిల్లా ప్రభుత్వ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన అయితే చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి అయితే కూడా సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి గత కొన్ని నెలలుగా గ్రామంలో మద్దతు కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు చేసినట్టు కుటుంబ సభ్యులు కూడా మొత్తానికైతే కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే తనకు జనరల్ రావడంతో తన గ్రామంలో చాలా రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి వినయుడుగా పనిచేస్తున్న తనకు టికెట్ కావాలంటూ కూడా ఆయన ఆశిస్తున్న నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నరసింహారెడ్డి ఎవరైతే భార్య ఉన్నారో గోవిందమ్మకు టికెట్ కేటాయించడం పట్ల ఆయన పూర్తి అసహనం వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది చక్రి. అయితే సాగర్, సర్పంచ్ ఎన్నికలో పార్టీ మద్దతు ఇవ్వలేదని కాంగ్రెస్ నాయకుడు బంగారయ్య పురుగుల మందు సేవించాడు. ఈ ఘటనపైన స్థానిక కాంగ్రెస్ నేతలు ఎవరైనా స్పందించారా? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతల్లో కూడా పూర్తిగా కొంతమంది పార్టీ నేతల్లో అయితే అసహనం వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకు అనంటే చాలా కాలం పాటు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కూడా తమకు టికెట్ కేటాయించకపోవడంపై కూడా చాలా మంది ఇటు నాయకులంతా కూడా పూర్తిగా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా పార్టీ జెండా భుజాన మోసిన తమకు ఎందుకు టికెట్ కేటాయించలేరంటూ కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి. మొత్తానికైతే కూడా తాము చాలా కాలం నుంచి కూడా పార్టీ కోసం పనిచేస్తున్నాం, పార్టీ కోసం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పూర్తిగా తాము పార్టీ కోసమే కృషి చేస్తూ కూడా పనిచేస్తున్నాము. అయినా కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత తమకు ఏదైనా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కానీ మిగతా కానీ ఏమైనా పోస్టులు కానీ పోటీలు పొందేందుకు అవకాశం కల్పిస్తారంటూ కూడా వాళ్ళ ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడున్న కొంతమంది నాయకులు మాత్రం పూర్తిగా రెడ్డి సామాజిక వర్గం కానీ మిగతా వాళ్లకు ఈ టికెట్లను కేటాయించడం పట్ల కూడా కొంతమంది నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు చక్రి. రైట్, థ్యాంక్ యూ సాగర్. ఆయన బాధ
ఏంటంటే నాకు ఇవ్వకుండా నిన్న మొన్న వచ్చిన వాళ్ళు ఒకటి నన్ను ఇట్లా చేసి కానీ నేను ఎమ్మటి తిరిగేటోళ్ళని మొత్తం అదర పెట్టి అక్కడ గుర్తుకున్నాడు నరసింహారెడ్డి. కులం ఒకటని ఆయన చెప్పిందంట. ఇది ఇన్నేళ్ల కొలిగా నేను చేసింది ఏముంది, నాకేమి ఇచ్చింది, నేను కష్టపడ్డదానికి ఫలితం ఏందని నాకు బాధ ఎక్కువ. బాధతోటి నేను మాట్లాడితే ఎమ్మెల్యేతో అని ఇలా రమ్మన్నాడని వచ్చిండు. వచ్చి ఇక్కడనే ఆఫీసుని వేసుకున్నాడు.